అవ్వాతాతల్ని నానా రకాలుగా ఇక్కట్ల పాలు చేస్తూ, వాళ్ళ ప్రాణాల్ని పీల్చి పిప్పి చేసేటువంటి రీతిలో నరక యాతన పెడుతూ, వాళ్ళ పెన్షన్ కోసం వాళ్ళు ఎండలో పడి అర్రులు చాస్తూ ఉంటే, ఈ పాపానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ఇంకా ఆ ఇష్యూ మీద పశ్చాత్తాపం కూడా, కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా కాలకూట విషం చిమ్మటం అనేది పరమ దుర్మార్గం. అంటే వీళ్ళ నైత్యానికి, వీళ్ళ క్రూరత్వానికి అసలు ఎక్కడా కూడా అంతు పొంతు అనేది ఉండదేమో బహుశా. ఈరోజు వాళ్ళ తైనాతి మీడియాల్లో గనక బ్యానర్ స్టోరీలు చూసినట్లయితే, ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పని వాళ్ళు పాపం చేసి దాని మీద ఎదురు దాడి చేసి చేసినటువంటి తప్పును సమర్థించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి వాలంటరీ వ్యవస్థ మీద విషం కక్కి వాళ్ళని ఆప్ చేసి వాళ్ళని ఇక్కట్ల పాలు చేసింది ఈ చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ. ఆ తర్వాత రెండవ నెలకు వచ్చేసరికి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా వెయ్యాలని కమిషన్కి వెళ్ళి చెప్పొస్తున్నామని చెప్పని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి రాక్షసుడే స్వయంగా దానికి వాళ్ళ పేపర్లోనే వచ్చినాయి డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా అందులో వెయ్యాలి అని చెప్పి వస్తున్నాం ఎన్నికల కమిషన్కి. అదేవిధంగా ఖాతాలు లేనటువంటి వాళ్ళకి వికలాంగులకి వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇవ్వాలి అని చెప్పని ఇతగాడు స్వయంగా ఈ దివ్యాంగులకి మినహాయింపు ఇవ్వచ్చు, సచివాలయం వద్ద పింఛన్ డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఏమో బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళకి ఇవ్వాలి అని మేము చెప్పొస్తున్నామని చెప్పని 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఎన్నికల సంఘానికి ఇతగాడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే రాక్షసుడు చెప్పి వచ్చింది. చాలా రికార్డెడ్గా ఉంది. ఇకపోతే మరొక దోషి ఎవరు అన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ ద్వారా బ్యాంకుల్లో జమ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలా డైరెక్ట్గా డబ్బులు పంచడం ఏంటి? ఇది చాలా తప్పు, ఖచ్చితంగా బ్యాంకుల్లోనే వెయ్యాలి అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తి సరిగ్గా ఈవిడ కూడా 2 వారాల క్రితమో 10 రోజుల క్రితమో మాట్లాడింది. అది కూడా రికార్డెడ్గా న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎవరు అంటే పురంధేశ్వరి గారు. తర్వాత ఇక టీడీపీ బీజేపీ వాళ్ళందరూ కూడా ఇదే రకమైనటువంటి పక్క వాయిద్యాలు వాయించారు. బ్యాంకు ఖాతాల్లోనే వెయ్యాలి అని చెప్పని వాళ్ళ టీవీ డిబేట్స్లో కూడా చెప్పారు. మరి చేసింది జరిగింది అదే. దీనికి పాపం జగన్మోహన్ రెడ్డిది ఎలా అవుతుంది అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కంఫర్టబుల్ విధానాన్ని కనుక అనుసరించి ఉంటే, తద్వారా అవ్వాతాతలకు సహాయం అందుంటే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైలేట్ చేసి ఆయన సొంతగా ఇప్పుడు ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది అనొచ్చు. కానీ ఆయన సజావుగా దాదాపుగా 58 నెలల నుంచి వాళ్ళకి ఒక చక్కని ఏర్పాటు చేస్తే, ఆ ఏర్పాటుని మొత్తంగా కూడా మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆ అవ్వాతాతలకు సహాయం అందుతున్నటువంటి సహాయాన్ని చూసి భరించలేక సహించలేక వాళ్ళ నోటికాడ కూడు తీసి వాళ్ళ ఉసురు పోసుకునేటువంటి పాపానికి ఒడిగట్టింది మీరు. అది ఇవాళ విఘటించింది. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో అది మీరు అనుకున్నట్టుగా జరగలేదు. జరగకపోవడంతో ప్లేటు ఫిరాయించి ఎదురుదాడికి ఎప్పటిలాగే అనేక అంశాల మీద ఏ విధంగా అయితే ఎదురుదాడి చేస్తున్నారో అదే రకంగా దీని మీద కూడా ఎదురుదాడి చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఈ పాపం చేశారు అనేటువంటిది ఆ పండుటాకులకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని రాతలు రాసినా ఎన్ని కోతలు కూసినా కూడా అంతిమంగా ఎవరో విశ్వసించేటువంటి పని లేదు. ఇక మీ తైనాతి మీడియాలో రోజు రాసేటువంటిది ఏంటంటే నాయనా పులి వచ్చే కథలాగానే అయిపోయింది. అందుకని చేసిన పాపాలకి కనీసం పశ్చాత్తాపపడండి. ఇంతకంటే అమానవీయమైన సంఘటన ఉండదు. రాజకీయాలు అనేటువంటిది దేనికోసం? ప్రజాహితం కోసం, జనహితం కోసం, జన సంక్షేమం కోసం, ముఖ్యంగా ఏంటంటే అధోజగత్ సహోదరుల యొక్క అభ్యున్నతి కోసం, నిస్సహాయులకి కనీసం చేయి అందించలేకపోయినా చిటికిన వేలు అందించడం కోసం. అటువంటిది వాళ్ళ ప్రాణాల మీద పడి వాళ్ళని పీడించుకు తింటూ తద్వారా రాజకీయాలు చేయాలనుకునే చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గపు తీరుని మానవ సమాజం ఏది కూడా ఎక్కడా కూడా సహించేటువంటి పరిస్థితి ఉండదు, భరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకా ఇలాంటి పాపాలని మీరు భుజానికి ఎత్తుకొని మోయాలనుకోవటం ఆ మీడియాను చూస్తే వాళ్ళ యొక్క దౌర్భాగ్యానికి ఇది పరాకాష్ఠ ఈరోజు వాళ్ళు వేసిన స్టోరీ అని చెప్పి అనుకుంటున్నాను.
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.